హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫస్ట్ టైం కుకింగ్ అనేది చేసామండి. అది ఆంధ్ర స్టైల్ బిర్యానీ. ఇది ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక రైస్ కుక్కర్ తీసుకొని మనం బిర్యానీ ఆకులు, లవంగాలు, నాచీర, పట్ట, యాలకులు ఇవన్నీ తీసుకొని ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది తీసుకొని ఫ్రై చేస్తాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటామండి. అవి వేసి ఫ్రై చేస్తామండి. ఆనియన్స్ బాగా మనకి కొద్దిగా లైట్గా ఎర్రగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటాం. స్లిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. హైలో పెడితే మాడిపోతాయి. స్లిమ్లో పెట్టుకోండి. స్లిమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమోటాలు తీసి వేస్తాము. టమోటాలు వేసి అవి కానీ బాగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేస్తామండి. ఇది ఫ్రై చేసి బాగా వేగనిచ్చిన తర్వాత మనం అనేది చికెన్ ఒక బౌల్లో తీసుకొని చికెన్ అంతా ముందుగానే కలిపి పెట్టుకున్నామండి. చికెన్ 1/2 kg చికెన్ తీసుకొని అల్లం పేస్టు, గరం మసాలా, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పెరుగు అన్నీ వేసుకొని 1/2 అవర్ ముందే మనం చికెన్ అంతా కలిపి పెట్టుకుంటాము. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనకు బాగా రోస్ట్ అవ్వాలండి, లేకపోతే ఒకలాగా ఉంటుంది. మనం పక్క తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకొని ఈ టమోటాలు ఫ్రై అయిన దాంట్లో వేస్తామండి. ఇది వేసే కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేస్తేనే మనకి టమోటాలు, ఆనియన్స్ దీంట్లో బాగా ఫ్రై అవుతుందండి. దీంట్లో వచ్చే వాటర్ అంతా ఇమరేదాకా కాసేపు సిమ్లో పెట్టుకొని ఉండాలండి. చికెన్ అంతా ఫ్రై అయ్యాక, చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ తీసుకోవాలండి. నేనైతే సోనా మసూర బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం వేసాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. ఇది ఫ్రై చేశాను. చికెన్లో అంతా ఫ్రై చేశాక తగిన వాటర్ తీసుకున్నానండి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకొని 4 గ్లాసుల వాటర్ అనేది పోసాను. మనకి స్టార్టింగ్లో ఉప్పు ఆవాయం సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా దాంట్లో మిక్స్ చేసుకుంటామండి. అంతే అండి. 3 విజిల్స్ పెట్టాము. 3 విజిల్స్ తర్వాత మనం